నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై నిన్న నూజివీడు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అనంతరం వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 2 ష్యూరిటీలు, వారానికి 2 సార్లు స్టేషన్కి రావాలంటూ కోర్టు షరతులు పెట్టింది. వల్లభనేని వంశీ ఈ కేసులో ఇప్పటివరకు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా బెయిల్తో ఇంతవరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరైనట్లుంది. ఇవాళ జైలు నుంచి విడుదలవుతాయి అవకాశం కూడా ఉంది. అయితే వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. దీంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ విడుదలవుతారా లేదా అన్నది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై నిన్న నూజివీడు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అనంతరం వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 2 ష్యూరిటీలు, వారానికి 2 సార్లు స్టేషన్కి రావాలంటూ కోర్టు షరతులు పెట్టింది. వల్లభనేని వంశీ ఈ కేసులో ఇప్పటివరకు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా బెయిల్తో ఇంతవరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ మంజూరైనట్లుంది. ఇవాళ జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. దీంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ విడుదలవుతారా లేదా అన్నది ఏపీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతుంది. మరి దీని గురించి తాజా అప్డేట్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి, ఏంటి వల్లభనేని వంశీ సంబంధించిన బెయిల్ దాదాపుగా అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్లు రుజువు అవుతా ఉంది. బెయిల్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా మరి వంశీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ బెయిల్ విషయంలో మళ్ళీ కోర్టుకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ దీని మీద ఎలాంటి బెయిల్ ఇస్తారా? దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైంది కాబట్టి మళ్ళీ ఏమన్నా ఈ కేసులు తిరగదోడి మళ్ళీ ఇంకో కొత్త కేసు నమోదు చేస్తారా? దీని తాజా అప్డేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ముఖ్యమైన నేత ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సుమారు 100 రోజుల పైగా అంటే ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినా సరే స్థానికంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పోలీస్ కేసుల నిమిత్తం ఆయన్ని పీటీ వారెంట్ కింద అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనపై సుమారు 1 కాదు 2 కాదు ఏకంగా 10 కేసులు నమోదయ్యాయి. 10 కేసులకు సంబంధించి కూడాను ఆయన ఇప్పటివరకు కూడా విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. చాలా రోజుల పాటు ఆయన ఆరోగ్యం కూడా సహకరించిన పరిస్థితుల్లో ఆయన అనారోగ్య లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నేపథ్యం జరిగింది. అలాగే హైకోర్టు ఆదేశాలతో విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రి అయిన ఆయుష్ లో కూడాను చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే నూజివీడు కోర్టు నిన్న ఒక తీర్పు అంటే వంశీకి ఒక అనుకూలంగా ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు నిమిత్తం ఆయన మీద విచారణ జరిపిన ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో ఆయన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. స్టేషన్ కి అందుబాటులో ఉండాలి, వారానికి 2 రోజుల పాటు వచ్చి స్టేషన్ లో రిజిస్టర్ లో తన సంబంధించిన పేరుతో సహాను రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని చెప్పి కూడాను వారానికి 2 సార్లు రావాలని చెప్పడం జరిగింది. అలాగే ₹1,00,000 వరకు కూడాను ఆ షూరిటీ 2 వ్యక్తుల చేత కూడాను షూరిటీ పెట్టించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి నిన్న నూజివీడు కోర్టులో ఆ బెయిల్ అనుమతి లభించింది. ఆ తర్వాత ఆయన విజయవాడ సబ్ జైలు తరలించారు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే కాగితాలు ఉన్నాయో అవి తమకు అందలేదని చెప్పి కూడాను విజయవాడ సబ్ జైలుకి చెందిన సూపరింటెండెంట్ నిన్న ఆఫ్ ద రికార్డు మీడియా కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన కాగితాలు ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి వల్లభనేని వంశీమోహన్ మాజీ ఎమ్మెల్యే కూడాను బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ అంశాలు పక్కన పెడితే ముఖ్యంగా దీనికి సంబంధించి మనం కొన్ని వల్లభనేని వంశీ కేసు విషయాన్ని పరిశీలిస్తే ఆయన ముందుగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు సంబంధించి ధ్వంసం మీద ఒక ఎస్సీ ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ బెదిరించారని ఆయన పేరు సత్యవర్ధన్, ఆయన మీద కూడాను అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ తర్వాత మొత్తం సుమారు 10 కేసుల వరకు నమోదయ్యాయి. అంతేకాకుండా మైనింగ్ సంబంధించి సుమారు 190 కోట్ల వరకు కూడాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి 2019 నుంచి 2024 వరకు వల్లభనేని వంశీమోహన్ దోపిడీ చేశారని చెప్పి కూడాను ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఒక విచారణ ఆదేశించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడాను ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్డర్ కోర్టు అనే దాని మీద కూడాను అటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. వల్లభనేని వంశీమోహన్ చేసిన అరాచకాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఖనిజ దోపిడీకి సంబంధించి కూడాను ప్రిన్సిపాల్ ఎవరైతే హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉన్నారో ఆయనకు నోటీసు అంటే ఆదేశాలు జారీ చేశారు. ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే కోర్టులకు హైకోర్టుకు సంబంధించిన
ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు, ఆయనకి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వల్లభనేని వంశీ పైన చర్యలు ఉపక్రమించమని చెప్పి కూడాను ఇటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక నోటు ఆధారంగా కూడాను ఒక జీవో లాంటిది జారీ చేయడం జరిగింది. తొలిసారిగా రాజకీయాల్లో ఎవరైతే ఒక మాజీ ఎమ్మెల్యే మీద ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడాను, ఇది ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇది మొదటిసారి కూడాను మనం చెప్పొచ్చు రహీం. ఓవరాల్ గా కూడా ఈ రోజు దానికి సంబంధించిన పిటిషన్ దాఖలవుతున్న నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టులో ఏదైతే వల్లభనేని వంశీమోహన్ సంబంధించిన ఆ బెయిల్ వద్దని చెప్పిన నేపథ్యంలో ఆయన మళ్ళీ తిరిగి విజయవాడ సబ్ జైలుకు వచ్చే అవకాశాలు అయితే ఉంది. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కనీసం 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు వల్లభనేని వంశీమోహన్ విడుదలయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి రహీం. మొత్తానికి ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించిన నెంబర్ రావాలి, దానికి సంబంధించిన ఆ ప్రాసెస్ ఉన్న నేపథ్యంలో ఇది 2-3 రోజులు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఆయనకి బెయిల్ పైన ఇంటికి వెళ్లే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది రహీం. అంటే ప్రధానంగా దేని మీద ఎక్కువగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంశీకి బెయిల్ ఇవ్వద్దు అని ఏ కేసుల మీద ప్రధానంగా, అంటే అన్ని కేసులు దాదాపు వచ్చినాయి బెయిల్ సంబంధించి, ఈ పిటిషను దేని మీద మళ్ళీ ఏ కేసు మీద ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నారు ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అనేది విషయం, అలాంటి ఏమైనా అప్డేట్ ఉందా రహీం? ముందుగా ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో పోలవరం కాలువకు సంబంధించిన మట్టి తవ్వకాల విషయంలో, అలాగే చుట్టుపక్కల మైనింగ్ సంబంధించి కూడాను 190 కోట్ల రూపాయల వరకు కూడాను ప్రభుత్వ ఖజానాకి రాబడి వచ్చే అంశాన్ని పక్కన పెట్టి వల్లభనేని వంశీమోహన్ అప్పట్లో పనిచేసిన స్థానిక ఎంఆర్ఓను కూడాను అటు ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. స్థానికంగా ఎవరైతే విధులు నిర్వహించారో అందరూ కూడాను బాధ్యతల నుంచి కూడా తొలగించడం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుమారు 195 కోట్ల వరకు కూడాను ఆ ప్రభుత్వ ఖజానాకి ఈ విధంగా నష్టం వాటిల్లింది కాబట్టి ప్రిన్సిపల్ హోంశాఖ సెక్రటరీ ఒక ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి ఓటాన్ రికార్డ్స్ కింద సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక పెద్ద కేసుగా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే దాంట్లోనే ఏసీబీని తర్వాత సిఐడిని వీళ్ళందరూ కూడాను వివిధ కేసుల్లో నమోదు చేసి మళ్ళా తిరిగి వంశీని కస్టడీ తీసుకునే అవకాశం కోసం కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఈ రోజులో సుప్రీంకోర్టులో జరిగే వాదనలు బట్టి, అంటే ఇప్పుడు వైసీపీ తరఫున ఎవరు అక్కడ వాదనలు వినిపిస్తున్నారో తెలవలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో లూత్రా తన వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మైనింగ్ మాఫియాకి సంబంధించి కూడాను గతంలో 2019, 2024 వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వల్లభనేని వంశీమోహన్ పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడ్డాడనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ కేసుని ప్రధానంగా తీసుకెళ్తుంది. అలాగే మీరు అన్నట్లుగా నకిలీ రిజిస్ట్రేషన్ పట్టాలు, అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ సంతకాలతో ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పే దాని మీద కూడా నూజివీడు కోర్టులో ఓ కేసు నమోదైంది. దీనికి సంబంధించి సాక్ష్యాలు, ప్రభుత్వంలో ఉన్న కొన్ని లొసుగుల వల్ల ఆయనకి బెయిల్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద ఏదైతే ఇన్వెస్టిగేషన్ అనొచ్చు, ఒక విధంగా వంశీని ఇరుకు పెట్టే ప్రయత్నం కావచ్చు, మైనింగ్ దాని మీద దృష్టి సారించి 195 కోట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆ డబ్బు ఎటు వెళ్ళింది, ఎటు మళ్లించారు, దానికి సంబంధించిన ఫైనాన్స్ స్టేటస్ అనేది ఎంతో కూడా ఒక పెద్ద కేసు వంశీ మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది రహీం. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.